తెలంగాణలో జగిత్యాల సంబంధించిన మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికన్నది కూడా ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం జీవన్ రెడ్డికి షాక్ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానం బలంగా వినబడతా ఉంది. అక్కడ ఎమ్మెల్యే సంబంధించిన వర్గానికే చైర్మన్ పదవి వస్తుందనే బలమైన విధంగా వినబడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ అక్కడ కొంత గందరగోళ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఇటు ఎమ్మెల్యే వర్గానికి సంబంధించి అక్కడ గెలిచిన కౌన్సిలర్లు మరియు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన అభ్యర్థులు అయితే కొంత తగ్గఫోరుగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. దానిలో భాగంగానే నిన్న హైదరాబాద్ ఇద్దరు మాజీ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్యే కూడా ఇటు ప్రజాభవన్కి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో ఇటు బట్టి విక్రమార్క మల్లు మరి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షంలో వాళ్ళిద్దరు కూడా ఒక ఒప్పందానికి వచ్చినట్టు కూడా కనబడతా ఉంది. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా వాళ్ళకు ఒక డిమాండ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకే ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేయకుండా వాళ్ళకే చైర్మన్ పదవి ఇవ్వాలన్నట్టుగా డిమాండ్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఆ నేపథ్యంలో ఇటు చైర్మన్ పదవి కోసం జ్యోతి వాణి పేర్లనైతే ఇటు ఎమ్మెల్యే సంజయ్ సంబంధించిన వర్గానికి సంబంధించిన వాళ్ళ పేర్లైతే సిఫార్సు చేసినట్టు కూడా కనబడతా ఉంది. వాటికి జీవన్ రెడ్డి కూడా ఓకే అన్నట్టు కూడా చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. జ్యోతి వాణిలో వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా ఒకరు చైర్మన్ పదవి దక్కించుకునే అవకాశాలు అయితే కనబడతా ఉంది. డిప్యూటీ చైర్మన్ కోసము చందు పాషా మరియు మున్నా వీళ్ళిద్దరికి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మైనార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా చైర్మన్ పర్సన్ డిప్యూటీ చైర్మన్ పర్సన్ ఇవ్వాలన్నట్టు కూడా కాంగ్రెస్ అధిష్టానం నిన్న ఫిక్స్ అయినట్టు కూడా కనబడతా ఉంది. ఇంకా ఉత్కంఠ అయితే నెలకొంది. దాదాపుగా అక్కడ ఉన్న 50 స్థానాలలో కూడా మనము కాంగ్రెస్ పార్టీ నుండి చూసుకున్నట్లయితే ఇటు సంజయ్ వర్గానికి 34 బీఫామ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు జీవన్ రెడ్డికి 16 బీఫామ్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇటు జీవన్ రెడ్డికి వర్గానికి సంబంధించిన వాళ్ళు 14 మంది గెలిచారు. ఇటు అదేవిధంగా సంజయ్ కుమార్కి సంబంధించిన వాళ్ళు మనకి 9 మంది గెలిచినట్టు కూడా కనబడతా ఉంది. తను ఇండిపెండెంట్ కూడా 8 మందిని గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా సంజయ్ కుమార్గా ఇండిపెండెంట్గా 4గురిని గెలిపించుకోవడం జరిగింది. దాదాపుగా అటు 18 సీట్లు ఇటు సంజయ్ కుమార్కి సంబంధించిన వర్గం గెలిస్తే ఇటు జీవన్ రెడ్డికి సంబంధించిన వర్గం దాదాపుగా 17 సీట్ల దాకా గెలిచినట్టు కూడా కనబడతా ఉంది. 17 సీట్లు గెలిచాయి. అంటే మొత్తాన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవి మరి డిప్యూటీ చైర్మన్ పదవి వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. కానీ అక్కడ ఎవరికి ఇస్తారు? ఇటు సంజయ్ వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇస్తారా, జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇస్తారా అనేది కూడా కొంత ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అక్కడ ఏదైతే మున్సిపల్ సంబంధించిన ఏదైతే ఎన్నుకుంటారో అక్కడికి ఇప్పటికే అధికారులు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ నేతలు కూడా అక్కడికి వెళ్ళినట్టు కూడా కనబడతా ఉంది. ఎన్నికైన ఎవరైతే కౌన్సిలర్ ఉంటారో వాళ్ళు కూడా ఈరోజు ప్రమాణ స్వీకరణ చేసి వాళ్ళు ఎన్నికైనట్టుగా వాళ్ళకి ఏదైతే ఎన్నికల కమిటీ నుండి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు తీసుకొని ఈరోజు ప్రమాణం చేసే అవకాశాలు కనబడుతుంది. తర్వాత చైర్మన్ డిప్యూటీ చైర్మన్ సంబంధించిన ఎన్నికలు కూడా ఉంటాయి. దాంట్లో మరి ఎవరికి వస్తుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. మరి ఎవరు ఉంటారు? అంటే సంజయ్ కుమార్కి సంబంధించిన వర్గ నేతలు ఉంటారా, లేకుంటే జీవన్ రెడ్డికి సంబంధించిన వర్గ నేతలు ఉంటారా అన్నట్టు కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ సంజయ్ కుమార్కి సంబంధించిన వర్గ నేతలకే కాంగ్రెస్ అధిష్టానం చైర్మన్ పదవి ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా జీవన్ కుమార్కి సంబంధించిన వాళ్ళకి డిప్యూటీ చైర్మన్ ఇచ్చే అవకాశాలు అయితే మనకైతే కనబడతా ఉన్నాయి.